ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును. నిర్గమాకాండం 17 అధ్యాయము 4 వచనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను దేవుడు 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో నుండి మోషే నాయకత్వంలో విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. వారు మనుషులు మాత్రం ఐగుప్తుని విడిచి వచ్చారు, కానీ వారి మనసంతా ఐగుప్తులోనే ఉంది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడు. ఆకాశం నుండి మన్నాను, పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు. ఇంత చేసిన దేవుడు ఎడారిలో వారికి నీళ్ళు ఇవ్వడా? ఎడారిలో మాకు తాగడానికి నీళ్లు లేవంటూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ మోషేని చంపడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సుమారు 30 లక్షల మందికి దాహాన్ని మోషే ఎట్లా తీర్చగలడు? అది అరణ్యంలో. ఇక మోషే దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం, అదే ప్రార్థన. బండలో నుండి నీళ్లు ఒక నదిలా ప్రవహించాయి. వారు ఆ నీళ్లు త్రాగి శారీరక దప్పికను తీర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు, దేవుడు అనేక మేలులు చేసిన వారు లోక సంబంధమైన మనసత్వాన్ని, ఐగుప్తు మనసత్వాన్ని కలిగి ఉండి పరిస్థితులు బట్టి మన మీద, మన బిడ్డలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు మన జీవితంలో? దేవుడు ఉంటే ఏం జరిగేది? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకున్న ఆయుధము ప్రార్థన. అన్ని లక్షల మందికి మోషే ప్రార్థన చేయడం వల్ల బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ ముందు అలాంటి పరిస్థితులు ఉంటే ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇశ్రాయేలుకు బండ నుండి నీళ్ళు ఇచ్చినట్టుగా మన సమస్యలకి దేవుడు ఆ బండ నుండి, క్రీస్తు మన అవసరతలు తీర్చి మనకు సహాయము చేస్తాడు. మనకున్న ఆయుధం ప్రార్థన. ప్రార్థన చేసి సమస్యలు తీర్చుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించుకుందాం. ఆమె కళ్ళ వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. రాత్రి అంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే సహాయం దయచేశారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో ప్రార్థన ఎంత అవసరం. మోషే ప్రార్థన చేసి బండ నుండి నీళ్ళు ఇచ్చి 30 లక్షల మంది జనాంగం తాగే విధంగా జ్ఞాపకం చేశారు. మా జీవితాల్లో మేము ప్రార్థన చేసుకుని మా కుటుంబంలో ఉన్న లోటుపాట్లు తెచ్చుకునే సహాయం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. దిన పని పాటల మాకు తోడుగుండి మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తూ నడుచున్నాను తండ్రి. ఆమేన్.